అలాగే మరో విషయం చూద్దాం. మనకు చతుర్దశ విద్యలు అని ఉన్నాయి. చతుర్దశ విద్యలు ఏమిటా 14 విద్యలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇవి వేదాంగాలు 6. పురాణం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస. ఇవి 4. మొత్తం చతుర్దశ. శిక్షా, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ. వేదంలో 6 భాగాలు ఉన్నాయి. వాటిని వేదాంగములు అంటారు. అవి 6. శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ. శిక్ష, ఈ శిక్ష అనేది ఏమిటి? ఉచ్చారణ విధానాన్ని తెలుపుతుంది. ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి అది మనకు తెలిపే గ్రంథం వేదాంగం. వేదంలో భాగం. వేదానికి ఎంత ప్రతిపత్తి ఉంటుందో వేదాంగాలకు అంత ప్రతిపత్తి ఉంది. అంటే శిక్ష కాదు. శిక్ష అంటే ప్రవర్తనలో పరివర్తన రావడం కోసం చేసే ఒక ప్రక్రియ. ఇదల్లా కాదు. శిక్ష అథ శిక్షాం వదిష్యామి అంటాడు పాణిని మహర్షి. శిక్ష ఉచ్చారణ విధానం తెలిపేది గ్రంథం శిక్ష. వ్యాకరణం, అష్టాధ్యాయి వ్యాకరణం. వ్యాక్రియతే అనేన ఇది వ్యాకరణం. దీని చేత వివరించబడుతున్నాయి పదాలు కనుక వ్యాకరణం. ఛంద, గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు, బృహతి ఛందస్సు, జగతి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, ఇలా 7 ఛందస్సులు ఉన్నాయి. ఇంకా ముందుకు పెడితే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేహం, శిఖరిణి వృత్తం, శిఖరిణి ఛందస్సు, ఆర్యావృత్తం, ఇలాంటి ఛందస్సులు చాలా ఉన్నాయి. అది కూడా ఒక శాస్త్రం, వేదాంగం. శిక్ష, వ్యాకరణం, ఛంద. నిరుక్తం, ఇది బాగా గమనించాలి. నిరుక్తం, నితరాం ఉక్తం నిరుక్తం. నితరాం ఉక్తం నిరుక్తం. సమగ్రంగా చెప్పబడేది కనుక నిరుక్తం. ఒక పదం ఎలా ఏర్పడింది, దాని యొక్క ఉత్పత్తి కాదు, వ్యుత్పత్తి. విశేషణ ఉత్పత్తి, వ్యుత్పత్తి. పదం ఎలా ఏర్పడింది చెప్పేదే నిరుక్తం. ఉదాహరణ, నారం దదాతీతి నారద. నారం బ్రహ్మజ్ఞానాన్ని, దదాతి ఇచ్చేవాడు కనుక నారద. నారం అయనం యశస నారాయణ. జ్ఞానమే నిధిగా కలవాడు కనుక నారాయణ. రామస్య అయనం రామాయణం. రాముని యొక్క చరిత్ర రామాయణం. ఉత్తరే సూర్యస్య యానం ఉత్తరాయణం. అయనం ఉత్తరభాగే, సూర్యస్య అయనం నామ గమనం ఉత్తరాయణం. దక్షిణభాగే సూర్యస్య అయనం నామ గమనం దక్షిణాయనం. ఇలాంటి ఉత్పత్తులు. మాధవ, మాయా ధవ. మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క భర్త మాధవ. ముకుంద, ముకుం దదాతీతి ముకుంద. ముకుం మోక్షమును దదాతి ఇచ్చేవాడు కన్నా ముకుంద. ఇలా చెప్పేవాటిని ఏమంటారు? నిరుక్తం అంటారు. సమ్యక్ కృతం సంస్కృతం. ఈ నిరుక్తంలో చాలా విశేషాలు చెప్పారు. సంస్కృత భాష సంజీవని భాష అవడానికి కారణం నిరుక్తమే. ఇది మరో భాషలో కనిపించదు, సంస్కృతంలో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు అన్నయ్యాయి శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం. జ్యోతిషశాస్త్రం కూడా వేదాంగమే. అంతరిక్షంలో వెలుగులను విరజిమ్మేటువంటి గ్రహాలు, నక్షత్రాలు, వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క ప్రసారం మనపై పడి, ప్రకృతిపై పడి మనపై అనేక ప్రభావాలు చూపిస్తున్నాయి. అది జ్యోతిషం. జ్యోతిషశాస్త్రం తెలుసుగా మనకు. ఇంకా కల్పం, 6వ భాగం కల్పం. అంటే గృహ్య సూత్రాలు, వానప్రస్థ సూత్రాలు, సన్యాస సూత్రాలు, ధర్మసూత్రాలు, ఇవన్నీ కల్పం. ఇలా వేదాంగాలు 6. ఇంకో 4 ఏమున్నాయి? పురాణం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస. ఇవి 4. మొత్తం చతుర్దశ విద్యలు. ఎందుకు చెప్పానంటే ఈ చతుర్దశ విద్యలలోనూ మనకు అద్భుతమైన ఉచ్చారణ విధానాలు కనిపిస్తుంటాయి. అనేక పురాణాల్లో అనేక శాస్త్రాలు, అనేక స్తోత్రాలు చెప్పారు. హయగ్రీవ స్వామి వారు అగస్త్యుడు వారికి చెప్పినటువంటి లలితా సహస్రనామం, లలితా
ఉన్నటువంటి ఈ స్తోత్రాలు అవే కాకుండా బ్రహ్మాండ పురాణంలోనే పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి అధ్యాత్మ రామాయణం, ఇలా వివిధ పురాణాల్లో స్తోత్రాలు, శివపురాణంలో శివసహస్రం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో విశేషాలు చెప్తున్నాయి. ఉచ్చారణ విధానాలు చెప్తున్నాయి. అంటే సరి అయిన ఉచ్చారణ ఉంటేనే ఆ మంత్రం మనకు శక్తినిస్తుంది. శ వాటి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సరిగ్గా ఉచ్చరించాలి. ఉదాహరణ, అశేషసేముషి మూషమాశనామి సాంప్రతం, అశేషసేముషి మూషమాషమశ్నామి సాంప్రతం, సన్మానంతు కృతం సర్వం విశేషేణ మహాత్మనః. శ స్పష్టంగా చెప్పాలి. మహేశ్వర, ఈశ్వర, మహేశ్వర, పరమేశ్వర, ఈశ్వరి, మహేశ్వరి, పరమేశ్వరి, శా కింద వావత్తు. ఈ ఉచ్చారణ సరిగ్గా లేకపోతే మనకు ఫలితం వస్తుందా? రాదు. అందుకని ఎన్నిసార్లు చెప్పడం అంటే గమనించాలి. ఇంకా అచ్చులకు అంటే స్వరాలకు అష్టాదశ భేదాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ అష్టాదశ భేదాలు జాగ్రత్తగా ఉచ్చరించాలి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టి ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అనే ఒక సూత్రం. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టి ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి. ఒక్క పదమైనా సరే బాగా తెలుసుకుని బాగా ఉచ్చరించినట్లయితే మనకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. కారణం అవి మాహేశ్వర సూత్రాలు, మహేశ్వరుడి దగ్గర నుంచి వచ్చినవి. దేవతలు మాట్లాడే భాష, దేవతలను అర్చించే భాష, దేవతలతో మనం మాట్లాడే భాష ఎంత స్పష్టంగా ఉండాలి, అది గ్రహించాలి. ఏమిటి 18 అంటే దానికి ఉదాహరణ ఇచ్చారు మనకు. ఈ 5వ సూత్రం ఊకాలోచరస్వదీర్ఘప్లుత, సిద్ధాంత కౌముదిలో 5వ సూత్రం. ఊ దీర్ఘం ఉంది. ఊకాలోచరస్వదీర్ఘప్లుత, ఊకార అచ్ హ్రస్వదీర్ఘ ప్లుత. ఏమిటి ఊకారం అంటే ఏకమాత్రో భవేద్ హ్రస్వ, ద్విమాత్రో దీర్ఘ ఉచ్యతే, త్రిమాత్రస్తు ప్లుతో జ్ఞేయ, వ్యంజనస్త్వర్థమాత్రకం. ఇది వ్యాఖ్యానంలో చెప్పారు. ఒక కారిక. ఏకమాత్ర భవేద్ హ్రస్వ, ఒక మాత్రాకాలంలో ఉచ్చరించబడేది అంటే పలుకబడేది హ్రస్వము. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది దీర్ఘము. 3 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ప్లుతము. హ్రస్వ దీర్ఘ ప్లుత అంటే ఒక అచ్చు ఆ, ఈ, ఊ, అరు ఇవి హ్రస్వ దీర్ఘ ప్లుత భేదంతో ఉన్నాయి. మాత్రకాలం అంటే ఏమిటి? చిటిక వేసినంతకాలం, ఈ చిటిక వేసినంతకాలం. ఒక చిటిక వేసాం, ఎంత తక్కువ సమయం పట్టింది? కనురెప్ప పాటు కాలం, నిమేష సమయం. అంటే కనురెప్ప అలా ఒకసారి అలా కంటిరెప్ప మూసి తెరిచాం, అది మాత్రాకాలం. కనురెప్ప పాటు సమయం లేదా చిటిక వేసినంత కాలం. ఇది ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడేది లఘువు అంటే ఆ. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది గురువు ఆ. 3 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ఆ, ఈ, ఓ, అరు, ఇలా ఒక్కొక్క దానికి ఎన్ని వస్తున్నాయి? హ్రస్వ దీర్ఘ ప్లుత 3 వస్తున్నాయి. ఈ 3 కూడా ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్థానాలతో 3 9 అవుతున్నాయి. ఉదాహరణ, హ్రస్వ ఉదాత్తం, హ్రస్వ అనుదాత్తం, హ్రస్వ స్వరితం. దీర్ఘ ఉదాత్తం, దీర్ఘ అనుదాత్తం, దీర్ఘ స్వరితం. ప్లుత ఉదాత్తం, ప్లుత అనుదాత్తం, ప్లుత స్వరితం. హ్రస్వ దీర్ఘ ప్లుత సంజ్ఞలతో ఆ సంజ్ఞలు ఉచ్చైరుదాత్త,
నీచైరనుదాత్త సమాహార స్వరిత. ఇది ఉదాత్త అనుదాత్త స్వరితాలు మంత్రాల్లో ఎక్కువగా పుస్తుంటారు. ఉదాహరణకు అగ్నిమీళే పురోహితం హోతారం రత్నధాతమం. అగ్నిమీళే పురోహితం, అగ్నిమీళే పురోహితం హోతారం రత్నధాతమం. ఇక్కడ అగ్నిమీళే, అగ్నిమీళే అక్కడ ఉదాత్తం. పురోహితం ఇక్కడ రకారం, అందుకు దానికి ముందున్నది కూడా రకారానికి ముందుంది అనుదాత్తం. హితం అది సమాహారం. అగ్నిమీళే, అగ్నిమీళే, అగ్నిమీళే అక్కడ ఉదాత్తం. హోతారం, 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 హోతారం రత్న, రత్న, రత్న అన్నప్పుడు అనుదాత్తం. ధాతమం, ధాతమం స్వరితం. అంచేత ఉదాత్త అనుదాత్త స్వరితాలతో హ్రస్వ దీర్ఘ ప్లుతాలు 3 3 9 వస్తున్నాయి. అంటే ఒక స్వరానికి 9 స్థానాలు వస్తున్నాయి. ఇవి మళ్ళీ అనునాసికత్వాత్ నిరనునాసికత్వాత్ అష్టాదశ భేదా, 18 భేదాలు వస్తున్నాయి ఒక్కొక్క స్వరానికి. అనునాసికతో నాసిక సహాయంతో పలుకుబడేది అనునాసికములు, నాసిక సహాయం లేకుండా ఉచ్చరించేది నిరనునాసికములు. అవి మళ్ళీ వాటితో పోల్చినట్లయితే స్థానాలు చేసినట్లయితే మొత్తం ఒక్కొక్క స్వరానికి అష్టాదశ భేదాలు. అంటే ఎలా వస్తుంది? హ్రస్వ ఉదాత్త అనునాసికములు, హ్రస్వ అనుదాత్త అనునాసిక, హ్రస్వ స్వరిత అనునాసిక, హ్రస్వ ఉదాత్త నిరనునాసిక స్థానం, హ్రస్వ అనుదాత్త నిరనునాసిక స్థానం, హ్రస్వ ప్లుత నిరనునాసిక స్థానం. ఇలా 18 భేదాలు వస్తుంటాయి. ఇవి జాగ్రత్తగా గమనించాలి, ఉచ్చరించాలి. అప్పుడే మనకు మాహేశ్వర సూత్రాల యొక్క శ్రవణ ఫలితం, ఉచ్చారణ ఫలితం వస్తుంది. బాలరామాయణం పారాయణ చేస్తున్నాం, సుందరకాండ పారాయణ చేస్తున్నాం. స్పష్టమైన ఉచ్చారణతో పారాయణ బహిర్గతం, జపం మానసికం, పారాయణ బహిర్గతం పైకి చెప్పేది. స్పష్టంగా ఉచ్చరించాలి. గబగబా చదువుకుంటూ పోతే మొక్కుబడిగా చేసేదా ఏం ఫలితం వస్తుంది? అర్థవంతంగా నెమ్మదిగా చదవాలి, ఆలస్యమైనా సరే. అంటే ఈ నియమాలు పాటించాలి. సంస్కృత వర్ణమాల, స్థానాలు, ఉచ్చారణ విధానం. మనం ఇది సముద్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సింధువు సత్యము అంటే అనంతత్వం. సత్యం అనంతమైనది, జ్ఞానం అనంతమైనది, పరబ్రహ్మతత్వం అనంతమైనది. అది ఒక సింధువు, సముద్రం. అందులో మనకు తెలిసింది ఒక బిందువు కూడా ఇంకా లేదు. అంటే మనకి ఏం తెలుసని గర్వపడాలి? యదా కించిజ్ఞోహం ద్యోపైవ సమాంతస్ మదాంతస్సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తం మనః. యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వరైవ మదో మే వ్యపగత అంటాడు భర్తృహరి. నాకు ఏదో కొంచెం తెలిసినప్పుడు నేను మదాంతుడయ్యాను, అన్నీ తెలుసునే భావంతో. యదా కించిజ్ఞోహం మదాంత సమభవం. ఆ మదంతో గుడ్డివాడు కన్ను కనిపించకుండా అందరూ అవమానించేవాడు. నాకు అన్నీ తెలుసునండి, అన్నీ నాకే తెలుసునండి. తదా సర్వజ్ఞ అస్మీతి అభవత్ అవలిప్తం మమ మనః. అప్పుడు అన్నీ నాకు తెలిసిన ఒక భావన నా మనసును ఆవరించేసింది. యదా కించిత్ కించిత్ బుధజన సకాశాద్ అవగతం. ఎప్పుడైతే కొంచెం కొంచెం పండితుల దగ్గర నుంచి తెలుసుకున్నానో తదా మూర్ఖోస్మీతి జ్వరైవ మదోమే వ్యపగత. తదా మూర్ఖోస్మీతి జ్వరైవ మదోమే వ్యపగత. అప్పుడు నేను మూర్ఖుణ్ణి, నాకేమీ రాదు అని ఆ గర్వం అంతా కూడా తాత్కాలికంగా జ్వరం వచ్చి ఎలా పోతుందో అలా పోయింది. అందుచేత మనం ఎంత ఎదిగినా అంత ఒద్దికతో ఉండాలి అనే భావనతో తెలుసుకుందాం, ఇంకా తెలుసుకుందాం, సరిగ్గా ఉచ్చరిద్దాం, మాహేశ్వర సూత్రాల ఫలితం పొందుదాం. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, దుర్గా సప్తశతి ఇవన్నీ బాగా చదువుదాం, ఖడ్గమాల చదువుదాం.
మణిద్వీప వర్ణన చదువుదాం, సరైన ఫలితం పొందాం. సర్వేభ్యః పరమేశ్వరస్య దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.